మన తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు సదపరిశుద్ధ శ్రేష్టమైన నామములు మీ అందరికీ శుభవందనలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైనటువంటి ప్రేమను బట్టి మనమందరము కూడా ఈరోజు వరకే, ఈ దినం వరకే క్షేమముగా ఉన్నందుకు, ఈరోజు వరకే, ఈ దినం వరకే ఈ విధంగా ఈ రీతిగా ఉన్నందుకు మొట్టమొదటిగా ఆ దేవాది దేవునికి, ఆ సృష్టికర్తకి, మనను సృష్టించినటువంటి దేవునికి కృతజ్ఞతలు వందనం తెలియపరుచుకుందాం. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, ఉన్నవాడు, జీవగల దేవుడు, శక్తిగల దేవుడు, బలమైన వాడు, నిన్న నేడు ఏకరీతి గల దేవుడు, మారణ దేవుడు, మరువని దేవుడు. ఈ భూలోకంలో కాలాన్ని బట్టి, కాలరీతులను బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాలను బట్టి అనేక మంది మారుతూ ఉంటారు. కానీ దేవుడు ఆది నుండి కూడా మనుషుల ఎడల, మానవుల ఎడల ఉన్నటువంటి సంకల్పాన్ని, ఉద్దేశాన్ని మార్చకుండా ప్రేమను కుమ్మరిస్తూ మన ఎడల ఇంకా గొప్ప కార్యాలు చేయాలని, మన ఎడల ఇంకా గొప్ప అద్భుతాలు చేయాలని, మన ఎడల ఇంకా గొప్ప ఆశ్చర్యకార్యాలు చేయాలని దేవుడు మారకుండా అదే రీతిగా, అదే విధంగా ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు అన్నమాట ప్రియులారా. కాబట్టి ఒక్కోసారి మనుషుల యొక్క పరిస్థితులను బట్టి, మనిషి యొక్క స్థితిని బట్టి, మనుషుల యొక్క స్థితిగతులను బట్టి, మనుషుల యొక్క అనారోగ్య పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క జీవించే విధానాలను బట్టి, మనుషుల యొక్క అనేకమైనటువంటి జీవితములు జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి మనుషులు మారుతూ ఉంటారు. ఆలోచన మారుతూ ఉంటవి, ప్రవర్తన మారుతూ ఉంటుంది, మాట తీరు మారుతూ ఉంటుంది, నడవడికలు మారుతూ ఉంటవి. కానీ ప్రియులారా, మనము దేవుని యందు ఎటువంటి శ్వాసముతో జీవిస్తున్నామో, దేవుని ఎటువంటి శ్వాసం నుంచి మన యొక్క జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నామో, అటువంటి శ్వాసాన్ని మనం కాపాడుకుంటూ, అటువంటి శ్వాస యొక్క జీవితంలో మరవకుండా ముందుకు కొనసాగించడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనం వినేది, ఆలకించేది ఏమిటంటే నమ్ముకొనుట. ఇహలోకంలో మనం ఎవరిని నమ్మాలి? మనం పుట్టినప్పటి నుంచి, మనకు కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి మనం ఎవరు నమ్ముతాము? తల్లిదండ్రులు నమ్ముతాం. మొట్టమొదటిగా తల్లిని నమ్ముతాము, తర్వాత తండ్రిని నమ్ముతాం. తల్లిని ఎక్కువగా నమ్ముతాము, తండ్రిని కూడా ఎక్కువగా నమ్ముతాం. తల్లిదండ్రుల ద్వారా తల్లిదండ్రులు నమ్మటము తర్వాత మరలా మనం ఎవరు నమ్ముతామంటే, మనకు ఉన్నటువంటి అక్కలు కానీ, చెల్లెలు కానీ, తమ్ముడు కానీ, అన్నయ్యలు కానీ వాళ్ళని నమ్ముతాం. తర్వాత ఎవరు నమ్ముతామంటే బంధువులు నమ్ముతాం, బంధుమిత్రులు నమ్ముతాము. మనకి పరిచయమైనటువంటి స్నేహితులను కూడా నమ్ముతూ మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. మనం ఇతరులను నమ్ముకుంటూ జీవిస్తున్నామో, ఈ నమ్మకత్వంలో ఎప్పుడైతే ఒకసారి మోసపోయామో, ఈ నమ్మకత్వంలో ఎప్పుడైతే మనం కొన్ని కూలిపోయామో, అప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మి జీవించాలి అనేటువంటి ఆలోచనలు మన యొక్క హృదయంలోనికి తట్టుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం ఎవరు నమ్మాలి అంటే దేవుని నమ్మాలి. సృష్టించినటువంటి యొక్క దేవాది దేవుని నమ్మాలి. ఇహలోకములో మనం పుట్టడానికి, ఇహలోకంలో మనం జన్మించడానికి, ఇహలోకంలో మనకు రూపురేఖలు కలిగి మనం ఈ విధంగా జీవించడానికి కారణభూతుడైనటువంటి ఆ దేవాది దేవుని యందే నమ్మికుంచి జీవించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము కూడా ఏం తెలియపరుస్తుందంటే, తల్లి గర్భములో రూపురేఖ ఉనిపే నేను నిన్ను ఎన్నుకున్నాను అన్నాడు. చూడండి ప్రియులారా, తల్లి గర్భంలో అంటే మన యొక్క తల్లి గర్భంలో ఎప్పుడైతే మనకు రూపు లేదో, ఎప్పుడైతే మనకు ఆకారం లేదో, ఎప్పుడైతే మన పిండం అవ్వకుండా ఉంటామో, అప్పుడే దేవుడు ఏం చేస్తున్నాడంట, మనల్ని ఎరిగి ఉన్నాడు. అందుకనే తన అరచేతుల్లో నేను చిక్కి ఉన్నాను అన్నాడు. దేవుడు మనల్ని తన యొక్క అరచేతుల్లో చిక్కి ఉన్నాడు. మన పిండము అవ్వకముందే ఆయన మనం ఎరిగినవాడు. చూడండి ప్రియులారా, ఈ భూలోకములో మనం పుట్టినప్పటి నుంచి మనం చచ్చిపోయే వరకే, మనం మరణించే వరకే దేవుడు మనల్ని ఎంతగానో ఎరిగి ఉంటాడు. దేవుడు ఎంతగానో మనం ఎరిగి, మనల్ని తెలుసుకుని, మన యొక్క స్థితిని తెలుసుకుని, మన పరిస్థితిని తెలుసుకుని, మన యొక్క జీవిత విధానాలను కూడా పరిశోధించి మనకి ఎటువంటి అవసరాలు ఉన్నాయో, ఎటువంటి అవసరాలను తీర్చాలో, మన యొక్క జీవితం ఏ విధంగా కొనసాగించబడాలో అనేటువంటి అన్నిటిని గురించి కూడా దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తాడనమాట. అందుకని మనం దేవుని ఎరిగి
ఆ సృష్టికర్తను ఎరిగి ఆయనను నమ్ముకుని ఉంటేనే మన యొక్క జీవితము ధన్యత జీవితం అవుతుంది అనమాట. అందుకని కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నట్లయితే, గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టగా యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అన్నాడు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారైన అన్నాడు. చూడండి ప్రియులారా, యహలోకములు మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క కలియుగ కాలములో, ఈ వేగవంతమైన కాలములో మరి ఎక్కువ మంది గర్విష్ఠులు కనబడుతున్నారు. గర్వముతో అహంకారముతో జీవించేవారు కనబడుతున్నారు. అబద్ధములాడేవారు ఎక్కువ కనబడుతున్నారు. త్రోవ విడిచి జీవించేవారు ఎక్కువ కనబడుతున్నారు. చూడండి, ఎంతమంది త్రోవ విడిచి జీవించట్లేదు, ఎంతమంది త్రోవ మరి తప్పి త్రోవ తప్పి దేవుని యొక్క మార్గములు పయనించకుండా ఇతర మార్గములు పయనిస్తూ ఇతర మార్గములు నడుచుకుంటూ జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. మరి గర్వము అహంకారముతో జీవించేవారు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజున డబ్బును చూసి గర్వంతో జీవించేవారు ఉన్నారు. అధికారము చూసి గర్వంతో జీవించేవారు ఉన్నారు. నాకు అన్నీ ఉన్నాయిగా, నాకు ఏది లోటు లేదుగా, ఇంకా నాకేంటిలే అన్నటువంటి ధోరణిలో జీవించేవారు కూడా చాలామంది ఉన్నారు. మరి అబద్ధములు ఆడేవారు ఉన్నారు. ప్రియులారా, ఈరోజున అబద్ధాలు ఆడేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. దేని కొరకు అబద్ధాలు ఆడుతున్నారంటే ముఖ్యంగా డబ్బు కోసం అబద్ధం ఆడేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. మోసాలు చేయటానికి పూనుకునేవారు ఎక్కువ అబద్ధములు ఆడుతున్నారు. ప్రియులారా, ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి అన్నమాట. ఈ మోసాలు చేయడానికి, డబ్బు కోసం మోసాలు చేయడానికి ఎక్కువ మంది అబద్ధాలు ఆడుతున్నారు. ఈ అబద్ధ లోకములో మనం ఉన్నాం. ఈ మోసకరమైనటువంటి లోకములో మనం ఉన్నాము. గర్విష్ఠులు ఉన్నటువంటి ఈ లోకములో మనం ఉన్నాము. త్రోవ తప్పినటువంటి వారిలో మనము ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. ఇటువంటి లోకములో జీవిస్తున్నప్పుడు, ఇటువంటి లోకంలో మనం మనకి జీవితాలు కొనసాగిస్తున్నప్పుడు మరి మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని నమ్ముకోవాలి? ప్రియులారా, ఎవరిని నమ్ముకోవాలంటే దేవుని నమ్ముకోవాలి. దేవుని నమ్ముకుని జీవించాలి. అందుకనే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎవరైతే దేవుని నమ్మారో, బైబిల్ గ్రంథంలో ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచారో, బైబిల్ గ్రంథంలో ఎవరైతే దేవుని నమ్ముకుని తమ యొక్క జీవితాలను దేవునికి అర్పించారో, బైబిల్ గ్రంథంలో ఎవరైతే దేవుని నమ్ముకుని దేవుని యొక్క మాటలు ఆలకించారో, బైబిల్ గ్రంథంలో ఎవరైతే దేవుని నమ్ముకుని దేవుని యొక్క మాటను విని ఆలకించి తదనుగుణంగా జీవించారో వారి యొక్క జీవితాలు అన్నీ కూడా ధన్యులైపోయినాయి. ప్రియులారా, ధన్యులైపోయినాయి. మొట్టమొదటిగా నోవాహు దేవుని నమ్మాడు. నోవాహు దేవుని యందు నీతిమంతుడిగా జీవించాడు. నోవాహు కుటుంబం మొత్తము కూడా దేవుడు రక్షించాడు, కాపాడాడు. ఎందుకంటే ఆ దినాలలో, ఆ రోజుల్లో నీతిమంతుడు ఎవరంటే నోవాహు మాత్రమే. నోవాహు దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి, నోవాహు దేవుని యొక్క మాటలు ఆలకించాడు కాబట్టి, నోవాహు దేవుని యందు నమ్మిక ఉంచి జీవించాడు కాబట్టి దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళికతో, దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నోవాహు యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దేవుడు జలప్రయాణం నుంచి ఆయన రక్షించాడు, కాపాడాడు. నోవాహు యొక్క సంతానాన్ని దేవుడు ఏం చేశాడంటే విస్తరింపజేశాడు, అభివృద్ధిపరిచాడు. ప్రియులారా, తర్వాత దేవుని యందు ఎవరు నమ్మిక ఉంచారంటే మోషే దేవుని నమ్మాడు. ప్రియులారా, మోషే దేవుని నమ్మాడు. ఫరో రాజు కులువుల నుంచి మోషే హంతకుడు అనమాట, హత్య చేసిన తర్వాత మోషే పారిపోయి మరి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. గొర్రెల కాపరులుగా జీవించాడు. అప్పుడు ఆ తరుణములో దేవుడు మోషేని పిలిచాడు. మోషే తను జీవించినంత కాలము కూడా ఎవరి దగ్గర నమ్మకం కలిగి జీవించాడంటే దేవుని దగ్గర నమ్మకం కలిగి జీవించాడు. అందుకని మోషేకు దేవుడు గొప్ప ఆధిక్యతను అనుగ్రహించాడు. అందుకని మోషేని దేవుడు ఒక నాయకుడిగా ఆయన ఎంచాడు. ఒక నాయకుడిగా ఎంచి ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడానికి, ఇజ్రాయేల్ ప్రజలని బానిసత్వ జీవితం నుంచి విముక్తిని విడుదల కలగజేయడానికి, ఇజ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రం నుంచి నడిపించడానికి దేవుడు ఒక నాయకుడిగా మరి మోషేను నడిపించినటువంటి గొప్ప దేవుడు. ప్రియులారా, ఎందుకంటే మోషే దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి. మరి అబ్రహాం చూడండి ప్రియులారా, మరి అబ్రహాం ఎవరు నమ్మాడు? దేవుని నమ్మాడు, దేవుని విశ్వాసం ఉంచాడు. అబ్రహాం తన యొక్క జీవితంలో ఎవరిని కూడా నమ్మలేదు, తన యొక్క జీవితంలో ఎవరిని కూడా విశ్వసించలేదు. ఒకే ఒకరిని విశ్వసించాడు. దేవుని యొక్క మాటను విశ్వాసంతో అంగీకరించాడు, విశ్వాసంతో నమ్మి తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. అబ్రహాము తను జీవించినంత కాలము కూడా
దేవుని మాటను విని ఆలకించి తన యొక్క జీవితంలో లోట్లు ఉన్నప్పుడు కూడా, తన యొక్క జీవితంలో సంతానం లేనప్పుడు కూడా, తన యొక్క జీవితంలో ఏమీ లేనప్పుడు కూడా, తన యొక్క జీవితంలో ఒక లోటు ఉన్నప్పుడు కూడా, మరి అన్నీ ఉన్నవి కానీ సంతానం అనేది లేదు. అయినప్పటికి కూడా అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడు. దేవుని యందు ఎటువంటి నమ్మిక లేకుండా జీవించలేదు. అబ్రహాము దేవుడే నాకు సర్వస్వం అన్నాడు. దేవుడు చెప్పిన మాట ఆలకించాడు. దేవుడు ఒక ప్రదేశానికి వెళ్ళమంటే ఆ ప్రదేశానికి వెళ్ళాడు. దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికే అబ్రహాము వెళ్ళాడు. దేవుని మాటను ఎప్పుడు కూడా అబ్రహాము తిరస్కరించలేదు. అందుకని దేవుడు అబ్రహాము సంతానాన్ని విస్తరింపజేశాడు. ఏమని చెప్పాడంటే, మరి అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయినప్పుడు మరి బలిపీఠం మీద మరి కట్టెలు అవన్నీ కూడా పేర్చేసిన తర్వాత కుమారుని బలి ఇస్తున్నాడు. ప్రియులారా, అక్కడ మరి గొడవలు తీసుకుని కుమారుని బలి ఇచ్చే సమయంలో ఆకాశం నుండి దేవుడు అబ్రహాముకు స్వరాన్ని వినిపించాడు. దేవుడికి అబ్రహాముకు ఒక మాటలు చెప్పాడు, ఇదిగో నువ్వు నమ్మకత్వం కలిగి ఉన్నావు కాబట్టి నీ సంతతిని ఆకాశం నుండి నక్షత్రం వలె, మరి సముద్రం నుండి ఇసుకరేణు వలె నేను వ్యాప్తి చేస్తాను అని దేవుడు అబ్రహాముకి మాట ఇచ్చాడు. ప్రియులారా, అబ్రహాముకి అలనాడు దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు ఎవరి సంతతి వారిగా పరిగణింపబడుతున్నాం అంటే అబ్రహాము సంతతి వారిగానే పరిగణింపబడుతున్నాం. ప్రియులారా, దేవుడు ఒకే ఒక కుమారుడు అబ్రహాము కలుగజేశాడు. ఆ కుమారుడి ద్వారానే మరి సంతతిని వ్యాప్తి చేశాడు, విస్తరింపజేశాడు. ప్రియులారా, మరి దేవుడు మరి అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి కాపాడాడు. మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోను కూడా. ప్రియులారా, రాజు అయినటువంటి మెల్కీసెదెకు కాలంలో మరి ఆ యొక్క విగ్రహాలను తయారు చేసి విగ్రహాలను పూజ చేయమంటే వీళ్ళు ముగ్గురు కూడా, షడ్రకు, మెషకు, అబేద్నెగో, వీళ్ళు ముగ్గురు కూడా మేము విగ్రహాలకి నమస్కరించము, మా దేవుడు జీవము గల దేవుడు, మా దేవుడు బలమైన వాడు, మా దేవుడు శక్తివంతుడు, మా దేవుడు మేము నమ్ముకున్నాం కాబట్టి ఆయనకి మాత్రమే నమస్కరించి ఆయన మాత్రమే మేము మరి పూజిస్తాము, ఆరాధిస్తాము, గణపరుస్తామని చెప్పినప్పుడు రాజు వీళ్ళ ముగ్గురు కూడా తీసుకెళ్ళి మరి అగ్నిగుండంలో పడవేశాడు. ప్రియులారా, అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఈ యొక్క షడ్రకు, మెషకు, అబేద్నెగో ముగ్గురు కూడా ఎవరి యందు నమ్మిక ఉంచారంటే దేవుని యందు నమ్మిక ఉంచారు. దేవుని యందు నమ్మిక ఉంచారు కాబట్టి అగ్నిగుండంలో వాళ్ళకి ఏమీ కూడా జరగలేదు. ప్రియులారా, మరి యోబు ఎవరిని నమ్మాడంటే దేవుని నమ్మాడు. యోబుకి అనేకమైన కష్టాలు వచ్చినవి, అనేకమైనటువంటి అవమానాలు వచ్చినవి, అనేకమైన నిందలు వచ్చినవి, భార్యావరణలు వచ్చినవి. మరి సాతానుడు అనేక రకాలుగా యోబుని శోధించాడు. యోబుకి ఎంతో ఆస్తి ఉండేది, ఎంతోమంది సైనికులు ఉన్నారు, ఎంతోమంది పనివారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అయినప్పుడు కూడా యోబు దేవుని యందు నమ్మికుంచాడు కానీ గర్వాన్ని నమ్ముకోలేదు, అహంకారం నమ్ముకోలేదు, మోసాన్ని నమ్ముకోలేదు, అబద్ధాలని నమ్ముకోలేదు. ప్రియులారా, తనకున్నవన్నీ కూడా పోయినప్పుడు కూడా, తనకున్న సంతతి పిల్లలందరూ కూడా పోయినప్పుడు కూడా మరి యోబు నా దేవుడు నాకు కలగజేస్తాడు, నా దగ్గర నుంచి ఎంతైతే పోయిందో అంతకన్నా దేవుడు నాకు రెట్టింపు కలగజేస్తాడు నమ్మకమత్వంతో జీవించాడు. యోబుకి కావలసిన అన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. మరణ ప్రియులు చూడండి, నా భక్తుడిని దేవుడు ఎంత నమ్మకంగా జీవిస్తున్నాడు, నా భక్తుడిని యోబు ఎంత శ్వాసముతో జీవిస్తున్నాడు, నా భక్తుడిని యోబు ఎంత నమ్మకత్వం కలిగి తనకున్నవన్నీ కూడా పోయినప్పుడు కూడా, పిల్లలు పోయినప్పుడు కూడా, మరి సంతానం పోయినప్పుడు కూడా, మరి సంపద పోయినప్పుడు కూడా, ఆవులు పోయినప్పుడు కూడా, గొర్రెలు పోయినప్పుడు కూడా, మేకలు పోయినప్పుడు కూడా, సైన్యములు అందరూ కూడా పోయినప్పుడు కూడా, పనివారందరూ కూడా పోయినప్పుడు కూడా యోబు ఒక్కడే నిలబడి దేవుని నమ్మిక ఉంచి జీవించాడు. భార్య దూషించింది, ఇదిగో నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఈ విధంగా నాశనం చేసేసాడు, ఇంకెందుకు నువ్వు జీవించడము, నువ్వెందుకు ఇక నమ్ముకోవడం అని భార్య అనేక రకాలుగా అన్నప్పుడు కూడా నా దేవుడు నాకు అన్యాయం చేయడు, నా దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడు, నేను ఆయన యందు నమ్మిక ఉంచి జీవిస్తాను, ఆయన యందు నమ్మిక ఉంచి నా యొక్క జీవితాన్ని కొనసాగిస్తానని యోబు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మిక కలిగి, దేవుని యందు శ్వాసము కలిగి, దేవుని యందు నమ్మకత్వం కలిగి జీవించాడు. కాబట్టి ఎంతైతే పోయినాయో మరలా దేవుడు అంతకన్నా కలగజేశాడు. ప్రియులారా, చూడండి, మరి నమ్మకత్వం అనేది మనిషి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. మరి దావీదు కూడా దేవుని యందు నమ్మిక ఉంచాడు. దావీదు దేవుని యందు ఎంత నమ్మిక ఉంచాడు అంటే ప్రియులారా, పాపముల నుంచి బయటపడిపోయి, పాప జీవితం నుంచి బయటపడిపోయి
ఇక నా నమ్మిక ఎవరి దగ్గర ఉంటుందంటే దేవుని దగ్గర ఉంటుంది అన్నాడు. 10,000 మంది దండయాత్రలు నా మీదకు దండయాత్రకు వచ్చినప్పుడు కూడా నా దేవుడు నా పక్షంగా ఉంటాడు, నేను దేవుని నమ్ము ఉన్నాను, నా దేవుడు నన్ను కాపాడతాడు అన్నాడు. దావీదు ఒంటరిగానే పోరాటం చేశాడు, తన జీవితకాలం అంతా కూడా ఒంటరిగానే పోరాటం చేశాడు. ప్రియులారా, దావీదుకి 7 అన్నదమ్ములు ఉన్నారు. ఈ 7 అన్నదమ్ములు అందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళే. దావీదు చిన్నవాడు అందరికల్లా. ప్రియులారా, దావీదు చిన్నవాడు, గొర్రెలు కాసుకునేవాడు, ఒక అమాయకతత్వమే కలిగి జీవించేవాడు. అటువంటి వాడిని దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచి ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడు పిలిచి బలవంతుడు చేశాడు. దేవుడు పిలిచి ఒక గొప్ప నాయకుడిగా మరి తీర్చిదిద్దాడు. ప్రియులారా, మరి గొలియాతును చంపడం అంటే ఇది సామాన్య విషయమా? గొలియాత్ ఏమో 7 అడుగుల ఆజానుబాబుడు, దావీదేమో చాలా పొట్టువాడు. చూడండి ప్రియులారా, కానీ నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నాకు అన్యాయం చేయడు, దేవుడు నన్ను గెలిపిస్తాడని నమ్మకత్వంతో ఉన్నాడు. అట్లాగే దావీదు గెలిచాడు. ప్రియులారా, అందుకని మరి ఇక్కడ కీర్తనల గ్రంథంలో 40వ కీర్తన 1వ వచనంలో మనం చదువుకున్నాం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అన్నాడు. దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. బైబిల్ గ్రంథంలో ఎవరైతే దేవుని నమ్మారో దేవుడు వాళ్ళందరూ కూడా దీవించాడు. దేవుడు తన యొక్క అందరి యొక్క కుటుంబాలను ఆశ్రయించాడు. దేవుడు వారికి కావాల్సిన అన్నీ కూడా అనుగ్రహించాడు, ఏ లోటు లేకుండా. ప్రియులారా, విధవరాలు దేవుని నమ్మింది, విధవరాలు కావలసిన ఆహారాన్ని దేవుడు అందించాడు. ప్రియులారా, కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించాడు, రొట్టెలను పంపించాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మరి ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. అందుకని దేవుని యందు నమ్మిక ఉంచితే నిజంగా దేవుడే మనకు సమస్తం అంతా కూడా కలగజేస్తాడు. బైబిల్ గ్రంథంలో జక్రయ్య మళ్ళీ ఎలిజబెత్ అనే వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఎవరి యందు నమ్మిక ఉంచి జీవించారు అంటే దేవుని యందు నమ్మిక ఉంచి జీవించారు. మరి జక్రయ్య యాజకత్వము, నమ్మకమైన యాజకత్వము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, అన్ని సమయాలలో అన్ని వేళల్లో దేవునికే ప్రార్థన చేసుకుంటూ, దేవునికే మొరపెడుతూ, న్యాయముగాను యథార్థముగాను తన యొక్క నాయకత్వ విధులను నిర్వహిస్తూ జీవిస్తున్నాడని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. మరి అతడు ఎటువంటి పాపము చేయకుండా, ఎటువంటి దోషములు చేయకుండా దేవుని యందు నమ్మిక ఉంచి జీవిస్తున్నాడని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. అతని నమ్మకత్వాన్ని బట్టి, అతని యొక్క జీవిత విధానాన్ని బట్టి దేవుడు మరి వాళ్ళకి ఏమిచ్చాడంట, కుమారుని కలగజేస్తాడని దేవుడు తన వాక్కు ద్వారా తెలియపరిచాడు. ప్రియులారా, చూడండి లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నట్లయితే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. చూడండి వీళ్ళిద్దరూ కూడా ఏ విధంగా జీవించారు, ఈ జక్రయ్య ఎలిజబెత్ వీళ్ళిద్దరూ కూడా ఏ విధంగా జీవించారంటే ప్రియులారా, మరి నమ్మకత్వము కలిగి జీవించారు, నిరపరాధులుగా జీవించారు, దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలన్నీ కూడా పాటించారు. గర్వంతో జీవించలేదు, అహంకారముతో జీవించలేదు, అబద్ధములాడుతూ జీవించలేదు, మోసకరమైన జీవితంలో జీవించలేదు, నమ్మకత్వము కలిగి జీవించారు. ఎవరికి నమ్మకత్వం కలిగి జీవించారంటే దేవునికి నమ్మకత్వం కలిగి జీవించారు. బైబిల్ గ్రంథంలో మోసం చేసిన వాళ్ళు ఎలా జీవించారు, ఎలా పతనమయ్యారని కూడా రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో ఎవరైతే అబద్ధాలు ఆడారో వారికి జీవితాలు ఏ విధంగా ముగించబడినాయో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ప్రియులారా, ఎవరైతే అపనమ్మకము కలిగి జీవించారో, ఎవరైతే అవిశ్వాసం లేకుండా జీవించారో వారి యొక్క జీవితాలు ఏ విధంగా పతనమైనయో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ప్రియులారా, కాబట్టి మరి ఇక్కడ క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటంటే నమ్మకము. యేసుక్రీస్తు ప్రభు చక్కని వాక్యం చెప్పాడు, నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమన్నాడు. నమ్ముట నీ వలన అయితే అన్నాడు, సమస్తము సాధ్యం అన్నాడు. సాధ్యమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. సాధ్యమైన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనుషులకి అసాధ్యమైన దేవునికి సమస్త సాధ్యమైన దేవుడు తన వాక్కు ద్వారా తెలియపరిచాడు. కాబట్టి సాధ్యమైన దేవుని మనం నమ్మిక ఉంచుతున్నామా? సాధ్యమైన దేవుని నమ్మిక మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నామా? సాధ్యమైన నమ్మికత్వం కలిగి మన యొక్క జీవితాలు ఏ విధంగా ముందుకు కొనసాగిస్తున్నాం ఒక్కసారి ఆత్మ పని చేసుకోవాలి. అందుకని నమ్మకత్వం కలిగి మీరు జీవించండి అంటున్నాడు. మరి ఇక్కడ జక్రయ్య, ఎలిజబెత్ కూడా మరి దేవుని యందు నీతిమంతులుగా పరిణింపబడి నమ్మకత్వం కలిగి వారు జీవించారు. కాబట్టి వారు
వృద్ధాప్యములో ఉన్నప్పుడు కూడా దేవుడు వారికి ఎవరిని కలగజేశాడంట? కుమారుని కలగజేశారు. అందుకని ఇక్కడ వాక్యం కూడా రాయబడి ఉంది. లూకాసు వార్త 1:13 ఏం రాయబడి ఉందంటే, అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినపడింది, నీ భార్యను ఎలిజబెత్తే నీకు కుమారుని కనును, అతని యోహానని పేరు పెట్టెదవు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగగా తన తల్లి గర్భం పుట్టినది మొదలుకొని పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన వాడే, ఇజ్రాయేలులో అనేకులు ప్రభువైన వారి దేని వైపు త్రిప్పున అన్నాడు. చూడండి, ద్రాక్షారసమైనను మద్యమైనను ఏమీ కూడా ముట్టకుండా అతడు ఏ విధంగా పుడతాడని చెప్పాడు? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై పుడతాడు అన్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే పుడతాడు అన్నాడు. చూడండి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇక యోహానుని తల్లి గర్భములను పరిశుద్ధపరిచాడు. తల్లి గర్భము నుంచి అతడు పరిశుద్ధుడిగా ఈ భూలోకానికి తీసుకురావడానికి దేవుడు ఒక ప్రణాళికను కలిగి, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంచాడు ప్రియులారా. చూడండి, మరి అందుకని మరి మనుషులకి అసాధ్యమైనది దేవునికి మరి సాధ్యమని దేవుడు తన వాక్కు ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి విశ్వాసులైన మనము, దేవుని బిడ్డలు మనము ఎవరి యందు నమ్మిక ఉంచాలంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు నమ్మికం కలిగి జీవించాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువును అనుసరించిన వారు చాలామంది ఎవరి యందు నమ్మిక ఉంచారంటే ఆయన యందు నమ్మిక ఉంచారు. యేసుక్రీస్తు ప్రభు తనకు శిష్యులకు ఒకే ఒక మాట చెప్పాడు. ఆయన గలిలయ సరస్సున బయలుదేరి వెళుచున్నప్పుడు జాలరాని నుండి పేతురు, యాకోబు, జబదయి కుమారుడు యాకోబు వీళ్ళు చేపలు పడుతున్నప్పుడు, నన్ను వెంబడించండి, మిమ్మల్ని చేపలు పట్టువారుగాక మనుషులు పట్టువారుగా చేస్తానన్నాడు. అది ఒకే ఒక మాట చెప్పి అన్నాడు. ఆ మాటకుతోనే ఈ శిష్యులు ఎవరి యందు నమ్మిక ఉంచారంటే యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచారు. మరి వారి జీవించే విధానంలో అనేకమైన అవకతవకలు వచ్చినవి, అనేకమైనటువంటి మరి కష్టాలు వచ్చినవి, ఇబ్బందులు వచ్చినవి, ఇక్కట్లు వచ్చినవి, అవమానాలు వచ్చినవి. మరి యేసుక్రీస్తు ప్రభువును కూడా విడిచిపెట్టి పారిపోయి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరలా తిరిగి వచ్చి యేసుక్రీస్తు నమ్మిక ఉంచి జీవించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరి యందు నమ్మిక ఉంచాలంటే మనము దేవుని యందే నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన యందు నమ్మిక కలిగి మనము జీవించాలి అన్నమాట. అందుకని మరి సామెతలు 3:5 మనం చదువుకున్నట్లయితే, నీవు దయనుంది మంచివాడువని అనిపించుకొందువు, నీ సొబొద్దుని ఆధారం చేసుకొనక నీ పూర్ణరయంతో యెహోవా యందు నమ్మిక ఉంచమంటున్నాడు. నీ సొబొద్దుని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. చూడండి ప్రియులారా, నీ సొబొద్దుని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో ఎవరి యందు నమ్మిక ఉంచాలంట? దేవుని యందు నమ్మిక ఉంచమంటున్నాడు. సొబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. సొబుద్ధి అంటే ఏమిటి? ఇక్కడ పుట్టినప్పటి నుంచి వచ్చే బుద్ధి, తాత ముత్తాత నుంచి వచ్చే బుద్ధి, వారసత్వం నుంచి వచ్చే బుద్ధి. ప్రియులారా, తాసుపాము పిల్లలన్నీ కూడా తాసుపాము పిల్లల్లాగానే పడతాయి. కట్లపాము పిల్లలన్నీ కట్లపాము పిల్లల్లాగానే పడతాయి. బురదపాము పిల్లలని బురదపాము పిల్లల్లాగానే పడతాయి. జరుగుడు పిల్లని జరుగుడు పిల్లల్లాగానే పడతాయి. అట్లాగే ఈ భూలోకములో ఏ మనుషుడైతే, ఏ మానవుడైతే ఒక్కొక్క మరి వంశం నుంచి పుడతారో ఆ వంశానికి ఉన్నటువంటి లక్షణాలు, వాటిని జీన్స్ అంటారు. ఆ వంశానికి ఉన్నటువంటి లక్షణాల నుండి వాళ్ళు పుడతా ఉంటారన్నమాట. కాబట్టి ఈ వంశం నుంచి వచ్చే లక్షణాలన్నీ కూడా జీవితంలో చాలామంది అవలంబిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే బైబిల్ గ్రంథము చదివి, ఎవరైతే దేవుని యొక్క మాటలు ఆలకించి ఈ వంశం నుంచి వచ్చినటువంటి వంశం నుంచి వచ్చినటువంటి బుద్ధులు, ఉద్యమించిన లక్షణాలను మార్చుకుని జీవిస్తారో వాళ్ళే ధన్యులవుతారు. మరి ఈ వంశం నుంచి వచ్చినటువంటి లక్షణాలని వాటిని సుబుద్ధి అంటారు. అంటే మన యొక్క తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి వారసత్వాలు, మన తాత ముత్తాత నుంచి వచ్చినటువంటి బుద్ధులు, మన పుట్టినప్పటి నుంచి నేర్చుకునేటువంటి సుబుద్ధులు అన్నమాట. ఇవి ప్రియులారా, ఆ సుబుద్ధులన్నింటిని కూడా మనం ప్రక్కన పెట్టేసి, ఆ సుబుద్ధులన్నింటినీ కూడా మనం విడనాడి మంచి హృదయముతో, మంచి మనసుతో, ప్రేమగల హృదయముతో, దయగల హృదయముతో, విశ్వాసముతో యేసుక్రీస్తు నమ్మిక ఉంచి, యేసుక్రీస్తు శ్వాసం ఉంచి ఈ సుబుద్ధిని మనం ఆధారం చేసుకొనక ఈ సుబుద్ధిని మనం ప్రక్కన పెట్టేసేసి దేవుని యందు పూర్ణ హృదయముతో, దేవుని యందు పూర్ణ ఆత్మతో, దేవుని యందు పూర్ణ నమ్మికతో మనం జీవిస్తే దేవుడు అప్పుడు మనల్ని ఎంతగానో గొప్పవానిగా చేస్తాడు. ప్రియులారా, చాలామంది చెబుతూ ఉంటారు,
మా తాత అలాంటివాడు, మా మామ అలాంటిది, మా తాత అట్టా జీవించాడు, మా మామ అలా జీవించింది, మా మామ అట్లా మాట్లాడేది, మా తాత అట్టాగా మాట్లాడేవాడు, మా తాత అట్టాగే కోప్పడేవాడు, మా మామ అట్టాగే పోట్లాడేది అని వీళ్ళు కూడా అట్లాగే పోట్లాడుతూ ఉంటారు, అట్లాగే కోప్పడతా ఉంటారు. వాటన్నిటిని కూడా విడనాడాలి. సుబుద్ధుల్ని అన్నిటి కూడా సుబుద్ధిని ఆధారం చేసుకొని అన్నాడు ఇక్కడ వాక్యాన్ని. చూడండి, ఈ సుబుద్ధి నేను వదిలేయాలి అంటే దేవుని నమ్మకత్వం కలిగి జీవించాలంటే, దేవుని నమ్మకత్వం కలిగి మనకు జీవితాన్ని కొనసాగించాలంటే ఈ సుబుద్ధులని పక్కన పెట్టాలి. కాబట్టి ఎంతమంది ఈ సుబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో అన్నాడు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందే నమ్మికొంచున్నాడు. ఎవరి యందే నమ్మికొంచాలంట? యెహోవా యందే. నన్ను ఆశ్రయించుట కంటే, అధికారులను ఆశ్రయించుట కంటే, ఇహలోకంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఇహలోకంలో ఉన్నటువంటి మనుషుల్ని ఆశ్రయించుట కంటే ఎవరిని ఆశ్రయించడం మేలు అన్నాడు? దేవుణ్ణి ఆశ్రయించడం మేలు అన్నాడు. దేవుని నమ్ముట మేలు అన్నాడు. దేవుని శ్వాసంతో జీవించడం మేలు అన్నాడు. కాబట్టి మనం ఎవరి యందు నమ్మికుంచి జీవించాలి, ఎవరు నమ్ముకుని మనకు జీవితాన్ని కొనసాగించాలి అంటే దేవుని నమ్ముకుని జీవించాలి ప్రియులారా. కాబట్టి ఒక్కసారి మనం ఆత్మబంధం చేసుకుందాం. ఎవరి యందు నమ్మికుంచి మనకు జీవితాన్ని కొనసాగిస్తున్నాం? ఈ రోజుల్లో ఈ కాలాలలో ఒకసారి చూసుకున్నట్లయితే ఒకసారి కన్నవారే మోసం చేస్తున్నారు, కన్న కొడుకులే మోసం చేస్తున్నారు, కన్న కూతుర్లే మోసం చేస్తున్నారు, స్నేహితులే మోసం చేస్తున్నారు, రక్త సంబంధులే మోసం చేస్తున్నారు, బంధువులే మోసం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఈ కాలాల్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. నమ్ముతున్నట్లే మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నీకున్నాను, మేము మీకున్నామని మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అసలు ఎప్పుడు మోసం చేయము, ఎప్పుడు అన్యాయం చేయము, ఎప్పుడు ఏది చేయమని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ కాలాలను ఈ రోజులు ఈ పరిస్థితిని చూసుకున్నట్లయితే మనిషి యొక్క జీవితాలు చాలా చిన్నాభిన్నంగా ఉన్నాయి. భర్త భార్య నమ్మలేకపోతున్నాడు, భార్య భర్తను నమ్మలేకపోతున్నాడు, భార్య భర్తలు పిల్లలు కూడా నమ్మలేకపోతున్నారు. ఒకసారి పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే స్వార్థపూరితమైన జీవితం వచ్చేసింది, గర్వం కలిగినటువంటి జీవితం వచ్చేసింది, అహంకారం కలిగినటువంటి జీవితం వచ్చేసింది, అబద్ధములాడే జీవితాలు వచ్చేసింది. ప్రియులారా, ఈ రోజున నోరు తెరితే అబద్ధాలు ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనము వీటన్నిటిని కూడా విసర్జించి గర్వాన్ని వదిలేసి, అహంకారాన్ని వదిలేసి, మోసపూరితమైన జీవితాన్ని వదిలేసి, అబద్ధములాడే జీవితాన్ని వదిలేసి దేవుని నమ్మికుంది జీవిద్దాం. దేవుడికి వాక్యాన్ని దీవించి మహిమ వచ్చిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామనికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. నీ నామని నీకు వాక్యాన్ని విని ఉన్నాము, ఆలకించిన వాక్య మర్మాలను సత్యాన్ని బయలుపరిచినందుకు నీకే నీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభా ఇప్పటి వరకు నీ వాక్యాన్ని విని ఉన్నారో, ఆలకించున్నారో నా తండ్రి, వాక్యము ద్వారా అనేకటువంటి సత్యాలను మర్మాలను మాకు తెలియపరిచి వాక్యము ద్వారా నీ యందు నమ్మికుంది జీవన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. జీవము గల వాక్కులు, మధురం గల వాక్కులు, జుంటతైన దారుల వరకులు, హృదయానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, శక్తిని, బలమును, ఆరోగ్యమును, శాంతిని, సమాధానాన్ని ఇచ్చే వాక్కులు నా తండ్రి విని ఆలకించి నీ వాక్కు ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు మీరు యొక్క జీవితంలో, మా యొక్క జీవితంలో జరిగించడం ప్రార్థన చేస్తున్నా. ఎవరెవరైతే ఈ ప్రార్థన ఏకీపిస్తున్నారో వారందరినీ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా నీ కృపతో నింపండి. ఈ ప్రార్థన ఏకీపిస్తున్న అందరిపై నీ పరిశుద్ధమైన హస్తములను ప్రార్థన చేస్తున్నా. వీళ్ళందరినీ ప్రభా తట్టమని ప్రార్థన చేస్తున్నాం, వీరందరూ మొట్టమని ప్రార్థన చేస్తున్నాం. వీరందరి యొక్క ఏడల జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, కనీవిని గొప్ప కార్యాలు జరిగించడం ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో బాధపడే వారి ఏడల గొప్ప కార్యాలు చేయి. అనారోగ్యంతో బాధపడే వారిని తట్టండి, ముట్టండి. పరిశుద్ధమైన రక్తాన్ని వారిపై ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాను. నీ పరిశుద్ధమైన రక్తముతో వారిని కడగమని ప్రార్థన చేస్తున్నాను. నీ పరిశుద్ధమైన రక్తముతో నా తండ్రి శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆర్థిక పరిస్థితులతో కానీ, ఇంకా అనేకమైన సమస్యలతో ఎవరైతే జీవిస్తున్నారో, కుటుంబ సమస్యలతో కానీ, వ్యక్తిగత సమస్యలతో కానీ ఎవరెవరైతే జీవిస్తున్నారో వారిని కూడా తట్టి ముట్టి సంపూర్ణ కాలొచ్చాయి, సంపూర్ణ శక్తిని కాలొచ్చాయి, సంపూర్ణ విడుదల కాలొచ్చని ప్రార్థన చేస్తున్నా తండ్రి. మేము చేసిన ప్రతి ఒక్క పనిపాట్లు కూడా తోడునేడు ఉండమని మార్కెట్ని యేసుక్రీస్తు సదుపరిషత్ నామములో ప్రార్థన చేసి అడిగి తండ్రి. ఆమేన్.